హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుర్నర్ మారుతి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా మొదటి వీడియో. నేను మా ఫ్యామిలీతో కలిసి తిరుపతి ట్రిప్కి వెళ్తున్నాను. మా ఊరి నుండి తిరుపతి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యలో ఏ దేవాలయాలకి వెళ్ళాము, మధ్యలో ఏమేం జరిగింది అనేది మొత్తం వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇదే హైదరాబాద్ పోయే రూటు. ఇక్కడి నుండి హైదరాబాద్ 161 కిలోమీటర్లు. మేము వెళ్ళే దారిలో ఇదే మొదటి టోల్ గేట్. దీని పేరే ధర్మారం టోల్ ప్లాజా. ఇప్పుడు మేము తీసుకెళ్లే వెహికల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి. పెట్రోల్ కంటే సిఎన్జికి కొంచెం మైలేజ్ ఎక్కువగా ఇచ్చొద్దు. సో గూగుల్ మ్యాప్స్లో సిఎన్జి స్టేషన్ ఎక్కడ ఉందని వెతికితే ఫ్లైఓవర్ దిగిన తర్వాత రైట్ సైడ్కి ఉందని చూపిస్తుంది. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఈ ట్రిప్కి మేము ట్రైన్లో వెళ్దాం అనుకున్నాము, కానీ మా ఫ్రెండ్ చెప్పాడు మధ్యలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా దర్శించుకోండి, సో కార్లో వెళ్తే బెటర్ అని. సో అందుకే ఇలా మేము కార్లో వెళ్తున్నాము. సో ఇక్కడి నుండి సిఎన్జి స్టేషన్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. నేను ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. ఇలా సిఎన్జి నింపేటప్పుడు కార్కి అలా దగ్గరగా నిల్చోకూడదు. సో సిఎన్జి నింపాలంటే అందరూ బండి నుంచి దిగాల్సి వస్తుంది. సో దిగాక అందరూ మళ్ళీ వచ్చిన రూట్లోనే మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్ళేది హైదరాబాద్కి. ఇక్కడ మా చిన్నమని పికప్ చేసుకోవాలి. సో స్ట్రైట్గా వెళ్ళాక ఆల్విన్ ఎక్స్ రోడ్ నుండి రైట్కి తీసుకోవాలి. సో యాక్చువల్లీ నేను గత 3 ఇయర్స్ ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. నిజంగా హైదరాబాద్ అంటే నాకు గుర్తొచ్చేది ట్రాఫిక్, ఓన్లీ ట్రాఫిక్ మాత్రమే. సో ఇదే అన్నమాట ఆల్విన్ ఎక్స్ రోడ్. సో ఇక్కడ నుంచి మా చిన్నమని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సో మా చిన్నమని పికప్ చేసుకున్న తర్వాత శ్రీశైలంకి బయలుదేరాము. ఇదే ఔటర్ రింగ్ రోడ్. సో అలా కొంచెం ముందుకు వెళ్ళాక ఒక టీ బండి దగ్గర ఆగాము. సో ఈ చల్లని వెదర్లో వేడి వేడి టీ చాలా చాలా బాగుంటుంది. సో టీని ఆస్వాదించాము. సో అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మా కార్ టైర్ పంక్చర్ అయింది. సో ఇక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. అందుబాటులో స్టెప్నీ ఉంది. సో కార్ టైర్ని మేమే చేంజ్ చేస్తున్నాము. సో అస్సలు ఇంత చీకట్లో ఇలా మధ్యలో టైర్ పంక్చర్ అవ్వడం అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్ గాడ్ ఇలా మధ్యలో అడవిలో కాకుండా ఒక ఊరికి దగ్గరలోనే పంక్చర్ అయింది. సో మా ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో మేము అప్పట్లోగా టైర్ని చేంజ్ చేస్తున్నాము. ఫైనల్లీ టైర్ అయితే చేంజ్ చేసేసాము. సో అలా ఇక్కడ మమ్మల్ని ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం ముందుకెళ్ళగానే ఆపేశారు. సో అక్కడ నుండి మళ్ళీ మార్నింగ్ బయలుదేరాము. ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. కొంచెం ముందుకెళ్ళక ఇంకా బాగుంటుందని చెప్పాడు మా ఫ్రెండ్. సో అలా ముందుకెళ్తున్నాము. సో అసలైతే ఇది చూడడానికి అయితే చాలా 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 బాగుంది. అంటే మీకు మొబైల్లో ఎలా కనిపిస్తుందో కానీ కళ్ళకైతే ఇంకా చాలా చాలా బాగుంది. సో ఇలా కొంచెం ముందుకెళ్ళగానే శ్రీశైలం డ్యామ్ కనిపించుద్ది. సో ఇక్కడ వాటర్ ఉంటే ఇంకా బాగుండేది, కానీ అసలు ఇప్పుడు అయితే ఇక్కడ వాటర్ లేవు. సో ఫైనల్లీ శ్రీశైలం చేరుకున్నాం. సో హాట్ వాటర్ కోసం సర్చింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడ దొరికింది. సో ఇప్పుడు మేము ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరుతాము. ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు మేము దర్శనానికి బయలుదేరుతున్నాము. సో ఇప్పుడు టైం 10:30. సో ఇప్పుడు బయలుదేరితే ఒక 2 వరకు అయిపోవచ్చు మరి. సో టెంపుల్లో అయితే ఫోన్స్, బ్యాగ్స్ అలా ఉండవు. సో ఈ ఫోన్స్ని ఇక్కడే పెట్టేశాను. సో టెంపుల్కి అయితే బయలుదేరాను. కొన్ని రీజన్స్ వల్ల మేమైతే దర్శనం చేసుకోలేకపోయాము. సో అలా అక్కడి నుండి చాలా నిరాశతో మహానందికి అయితే బయలుదేరాము. ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోలేకపోయామా అన్న థాట్ నా మైండ్లో అలానే తిరుగుతూ ఉంది. సో అలా మహానందిలోకి అయితే ఎంటర్ అయ్యాము. నేను మహానందికి రావడం ఇది 2వసారి. లాస్ట్ టైం నేను ఆగస్టులో వచ్చాను, ఇది నవంబర్. ఈ ఆలయం లోపల 3 కొలనులు ఉన్నాయి. ప్రవేశ ద్వారం వద్ద 2 చిన్న కొలనులు మరియు ఆలయం లోపల ఒక పెద్ద కొలను ఉంది. సో లోపల మొబైల్స్ అలౌ లేవు కాబట్టి నేను చూపించలేకపోయాను. కొలను అనగా గుండం. సో మేము అలా లోపలికి వెళ్ళి మా మొబైల్స్ని మొబైల్ కౌంటర్లో ఇచ్చేసి ఆ గుండంలోని నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి అయితే బయలుదేరాము. చేసేవాళ్ళు స్నానాలు కూడా చేస్తారు. మేమైతే మహానందిలో ఆ శివుని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇక్కడే నైట్ అవడంతో మేము ఇక్కడే ఒక హోటల్లో తింటూ రూమ్స్ కోసం అడిగాము. సో వాళ్ళు ఒక లాడ్జ్ చూపించారు. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. ఇక్కడి నుండి మేము ఒంటిమిట్ట బయలుదేరుతున్నాము. ఇది కడప డిస్టిక్లో ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీ గవర్నమెంట్ అధికారికంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపేది ఇక్కడే.
శ్రీ కోదండ రామాలయం ఆలయాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంది. ఇక్కడ తిరుపతి లడ్డు కూడా లభిస్తుంది. ఈ ఆలయంలో రోజు అన్నప్రసాదం కూడా లభిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం ఎక్కువగా ఒకే రాయితో జరిగింది. అందుకే దీనిని ఏకాశిల నగరంగా పేర్కొంటారు. ఈ ఆలయంలో 3 గంభీరమైన గోపురాల ద్వారా ప్రవేశిస్తారు. రాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాలు ఒకే రాతి ముక్క నుండి చెక్కబడ్డాయని నమ్ముతారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. క్లిష్టమైన శిల్పాలతో కూడిన ఆ ఆలయ నిర్మాణం అద్భుతం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో పూర్తయింది. ఈ ఆలయాన్ని చోళ మరియు విజయనగర రాజులు నిర్మించారు. ఈ ఆలయం దాని గోడలు మరియు స్తంభాలపై క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడింది. ఈ ఆలయం గర్భగుడిలో రాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాలు ఉన్నాయి. వీటిని జాంబువంతుడు ప్రతిష్ఠించాడని నమ్ముతారు. ఈ ఆలయం నుండి బయటికి వచ్చాక దానికి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. సో మేము దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడే అన్నప్రసాదం దగ్గరే తినేసాము. సో ఇక్కడ నుండి మేమైతే తిరుపతి బయలుదేరుతున్నాము. లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. మేమైతే తిరుపతి చేరుకున్నాము. తిరుపతి చేరుకొని ముందుగా అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. సో అక్కడ మొబైల్స్ అలౌ లేనందువల్ల నేను వీడియో తీయలేకపోయాను. సో అక్కడి నుండి మేమైతే కపిల తీర్థానికి బయలుదేరాము. ఇదే నంది సర్కిల్. ఇక్కడ అయ్యప్ప స్వామి యొక్క పూజలు జరుగుతున్నాయి. పురాణాల ప్రకారం కపిల ఋషి శివుని ఆశీర్వాదం పొందడానికి ఈ ప్రదేశంలో తీవ్రమైన తపస్సు చేశాడు. అందుకే ఈ ప్రదేశానికి కపిల తీర్థం అని పేరు వచ్చింది. అలా దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి వర్షం పడుతుంది. కపిల తీర్థానికి దగ్గరలోనే ఇస్కాన్ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్దాం అనుకున్నాము, కానీ వర్షం చాలాసేపు కురవడంతో ఎక్కడే వెయిట్ చేసి ఇక పైన తిరుమలకి బయలుదేరాము. ఇదే సప్తగిరి చెక్ పాయింట్. ఇక్కడ మన ప్రతి బ్యాగుని చెక్ చేస్తారు. మేము వాటర్ హీట్ కోసమని వాటర్ హీటర్ని తీసుకెళ్ళాము, కానీ అక్కడ డిపాజిట్ చేయమని చెప్పారు. పైన అలో లేదంట. సో ఒక రిసిప్ట్ ఇచ్చారు. ఈ రిసిప్ట్ లేకపోతే మళ్ళీ మన వస్తువు మనకు తిరిగి రానట్లే. సో మేము అలా కొండపైకి బయలుదేరాము. ఈ ఘాట్ రోడ్ అంతా పొగ మంచుతో నిండి ఉంది. ముందల ఏముందో అస్సలు కనిపించడం లేదు. మేము తిరుమల చేరుకునేసరికి 10:40 కావస్తుంది. మేము వెంటనే వెంగమాంబలో తినేసి దగ్గరలో ఉన్న PAC 5 వెంకటాద్రి నిలయంలో అయితే ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాము. ఇక్కడే తలనీలాలు ఇచ్చేసి స్నానం చేసి మళ్ళీ వెంగమాంబకైతే బయలుదేరాము. ఈ పెయింటింగ్ గురించి గరికపాటి గారు చాలా వీడియోస్లో చెప్పారు. నేనైతే 3 months ముందే స్పెషల్ ఎంట్రీ దర్శనం కోసం టికెట్స్ అయితే బుక్ చేశాను. మాకైతే ఈవినింగ్ 6 o'clock అయితే టైం ఇచ్చారు. సో నేను రూమ్ కూడా బుక్ చేశాను. ఇప్పుడు 12 o'clockకి వెళ్ళి నేను రూమ్ను అయితే తీసుకోవాలి. అలా మేమైతే 6 o'clockకి ఎంటర్ అయితే నైట్ 11 వరకు అయితే దర్శనం అయిపోయింది మాదైతే. సో నెక్స్ట్ డే మేమైతే శ్రీకాళహస్తికి బయలుదేరాము. ఇక్కడ దర్శనం చేసుకొని మేమైతే రిటర్న్ అయ్యాము.